ఇద్దరు రోజు రాత్రులు ఎక్కడ గడుపుతున్నారు, పగలు ఎక్కడ గడుపుతున్నారు, మొగుడితో సంసారం చేసినట్టు ఎందుకు ఉంటుంది ఆవిడ నా భర్తతో? ఏంటండి మాట్లాడాల్సింది అంతా మాట్లాడేసి డ్యామేజ్ చేయాల్సింది అంతా ఇప్పుడు స్టేజ్ మీద మీరు అందరు చూసే ఉంటారు, హగ్గులు చేసుకుంటున్నారు, ఏంటో ప్రేమించుకుంటున్నారు, ఏంటండి అదంతా? అంటే మీరు ఇప్పుడు ఆయన అలిగేషన్ చేసేది ఏంటంటే మీకు వ్యతిరేకంగా వెళ్ళడం లేదు, కేవలం నేనేంటనేది నిరూపించుకుంటున్నాను. నాకు వ్యతిరేకంగా వస్తే ఈ సినిమా కాదండి ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు ఉండి చేయడం అన్నది తప్పు. నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడమో మంచిపూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి, డజన్ మీన్ నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది అంతా తప్పు. ఇప్పటికి కూడా నాకు మామగారు అనే రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను ఏవి నిజాలు బయటకు పెట్టట్లేదు. వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలందరూ మీరు తూ అని ఊస్తారు. ఇప్పుడు మాట్లాడుతూ రాస్తారు మస్తాన్ సాయితో మీకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానండి. అండ్ అది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, నేను వదలను. రాజధానిని వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా? 10 సంవత్సరాలు ఉండి వదిలేస్తాను, వదిలేసుకొచ్చుకోండి. బ్యాగ్ ఎక్కడ ఉందండి? ఎక్కడుంది బ్యాగ్? మీకు ముందే పర్మిషన్ చెప్పారా బందోబస్తుకి? తిరుగుబడరా స్వామి ప్రెస్ మీట్ ఎక్కడైతే ప్రసాద జరుగుతుందో ఈ క్రమంలో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య రావడంతో ఒక్కసారిగా గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇటీవల రాజ్ తరుణ్ అలాగే లావణ్యకు సంబంధించిన వ్యవహారము తారాస్థాయికి చేరుకుంది. తనను మోసం చేశాడు, వాడుకున్నాడని లావణ్య ఎక్కడైతే ఆరోపణలు చేస్తోందో నేరుగా రాజ్ తరుణ్ తో కలిసేందుకే రావడం జరిగింది చెప్తోంది. సో లావణ్య గారితో వారితో మాట్లాడదాం. 10 ఏళ్ళున్నాడండి నాతో, 10 ఏళ్ళున్నాడు. సరే మీకు తాళి కట్టడం వీడియో గానీ ఫోటో గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది ఏం లేదు సార్. కిషోర్ మైక్ పెట్టు.